ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాన్ని ఈ పూట ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయము 10వ వాక్యాన్ని నేను చదవగా విందాం. వీలైతే మీరు కూడా బైబిల్ తెరిచి ఆ వాక్యాన్ని చూడండి. యెబెజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను త్రప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్లారా, దైవ జనాంగమా, పరిశుద్ధ ప్రజలారా, ఈ చదవబడిన వాక్య భాగంలో విన్నారు కదా, యెబెజు మనకు కనబడుతున్నాడు. యెబెజుకి ఎంతో మంది అన్నదమ్ములు ఉన్నట్లుగా రాయబడి ఉంది. ఈ యెబెజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజున నీ జీవితంలో ప్రార్థన ఉందా? ప్రార్థన ప్రభావము కలిగినది, ప్రార్థన శక్తి కలిగినది, ప్రార్థన నీ జీవితంలో ఉన్నత శిఖరాలను తీసుకెళ్ళగలిగినది. ప్రార్థించగలిగితే ఆ శక్తి, దేవునిలో ఉన్న ప్రభావం నీలోకి దిగివచ్చి నీ వెళుతున్న ప్రతి మార్గంలో దేవుడు తోడుగా ఉండి మూయబడిన ద్వారాలన్నిటినీ తెరుస్తాడంట. ఆయన ఎదుట ఎవరు నిలబడతారు? వాక్యం చెప్తుంది, శక్తి గలవారు మగునట్లు. శక్తి అంటే ఎలా వస్తుంది? ప్రార్థన ద్వారా నీకు శక్తి కలుగుతుంది. ఈ యెబెజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. యెబెజు అని తల్లి ఎందుకు పేరు పెట్టింది? ఆ పై వాక్యాన్ని మీరు చదివితే, ఆ తల్లి వేదన పడి అతగాన్ని కందంట. కింద ఫుట్ నోట్లో చూస్తే యెబెజు అనగా వేదన పుత్రుడు, దుఃఖ పుత్రుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ తల్లి ఇతగాడికి ఏమని పేరు పెట్టిందో తెలుసా? వీడు పుట్టినందుకు నాకు దుఃఖమే, వీడు పుట్టినందుకు నాకు వేదనే. మరి అతను పుట్టినందుకు చెప్పిందో, అతను పుట్టిన తర్వాత కుటుంబ పరిస్థితులు ఒకవేళ తారుమారు అయ్యాయో, పూర్తి వివరణ మనకు తెలియదు. కానీ ఈ రోజున చాలా మంది అంటూ ఉంటారు కదండి. ఈ మధ్య ఒక తల్లిగారు నాతో అంది, అయ్యా నాకు భర్త లేడు, పెద్దమ్మాయి పుట్టినప్పుడు అంత దరిద్రమే, చిన్నమ్మాయి పుట్టిన తర్వాత నా కుటుంబం కాస్త కలిసి వచ్చిందయ్యా, అందుకనే ఈ అమ్మాయిని నేనేమనను. ఈ అమ్మాయి పుట్టిన తర్వాత నా సరిహద్దులు విశాలపరచబడ్డాయి, మూయబడిన ద్వారాలు తెరవబడ్డాయి. నిజమేనంటారా? అలాంటివేవి మనం నమ్మకూడదు. దేవుని బిడ్డలారా, యెబెజు ఎలాంటి వాడో తెలుసా? వేదన పుత్రుడు. యెబెజు ఎవరో తెలుసా? అందరికంటే తృణీకరింపబడిన వాడు. యెబెజు ఎవరో తెలుసా? నా తల్లే నాకు ఈ పేరు పెట్టిందని కృంగిపోయి దూరం అయిపోలేదు దేవునికి. దేవుని సన్నిధికి వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన 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 ప్రార్థన. యేసయ్యా, నన్ను అందరికంటే ఎక్కువగా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులను విశాలపరచు. ఏం ప్రార్థన చూశారుగా. ఈ రోజున నీ జీవితంలో తృణీకరింపబడిన నీ బ్రతుకులో పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఎడతెగని ప్రార్థన చేయాలి. పట్టుదల ఉందా? నీ జీవితంలో పట్టుదల ఉందా? ఉంది. లోక సంబంధమైన కార్యాలకి పట్టుదల ఉంది. తండ్రి గద్దించినప్పుడు ఎంత పట్టుదల కలిగి భోజనం మానేస్తున్నావు? తండ్రి గద్దించినప్పుడు ఎన్ని రోజులు ఇంటికి రాకుండా షికారులు తిరుగుతూ ఉన్నావు? నీ దైవజనుడు గద్దించినప్పుడు ఎన్నిసార్లు మందిరం మానేశావు? మరి వీరికే నువ్వు ఇంతగా ప్రభావితం అయిపోయి వాళ్ళకి దూరం అయిపోతే నీ పరిస్థితి ఎలా? వీటిలోన పట్టుదల నీకు? కాదు కాదు.
దేవునిలో పట్టుదల కలిగి ఉండాలి, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి, పరిశుద్ధతలో పట్టుదల కలిగి ఉండాలి, విశ్వాసములో పట్టుదల కలిగి ఉండాలి. ఆమేన్. ఈ రోజున చాలా మంది కుటుంబాల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, చుట్టూతో ఉన్న ప్రజల వారితో గొడవలు, సమస్యలు, పంతాలకి పట్టింపులకి వెళ్ళి ఎన్నెన్నో కుటుంబాల్ని పాడు చేసుకోవట్లేదా? మన కళ్ళకి ఎన్నెన్నో కుటుంబాలు కనబడట్లేదా? నాకు ఇదంతా అనవసరం, భూ సంబంధమైన వ్యక్తులతో నాకు అనవసరం, దేవుని సన్నిధిలో నేను పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే పరలోకమందున్న దేవుడు నా స్థితిగతులను మార్చేస్తాడు. నువ్వు నన్ను ఆశీర్వదించు యేసయ్యా, నా సరిహద్దులను విశాలపరచు అని కన్నీటితో పట్టుదలతో ప్రార్థన చేశాడు. చూసావా, నువ్వు పుట్టినప్పుడు నిన్ను కూడా ద్వేషించారేమో, వీడి కర్మ అన్నారేమో, వేదన పుత్రుడు అన్నాడేమో, దుఃఖపుత్రుడు అన్నారేమో, చుట్టూతో ఉన్న ప్రజలు వీడు పుట్టిన తర్వాత ఆ కుటుంబం శాపంగా మారిందని అన్నారా? భయపడొద్దు. నువ్వు ఎటువంటి శాపములో ఉన్నా, ఎటువంటి దుఃఖములో ఉన్నా, ఎటువంటి చెప్పలేని పరిస్థితుల్లో నీవున్నా, ప్రార్థన నీ పరిస్థితులన్నిటినీ మార్చేస్తుంది. ఆమేన్. ఎబ్బేజు అంటే వేదన. ఈ రోజున నీ అప్పుల్లో వేదన, నీ అనారోగ్యంలో వేదన, నీ కష్టాల్లో వేదన, వ్యాపార విషయంలో వేదన, పిల్లల విషయంలో వేదన, చుట్టూతో ఉన్న ప్రజలతో వేదన, నువ్వు వెళుతున్న ప్రతి చోట నీకున్న స్థితిని చూసి ఎగతాళి చేసి నిన్ను వేదన పెడుతున్నారేమో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం నిన్ను ప్రేమించి, నీ కుటుంబాన్ని ప్రేమించి సూటిగా మాట్లాడుతున్నాడు. ఎబ్బేజు చేసిన ప్రార్థన నువ్వు చేయగలిగితే, ఎబ్బేజు వలె నీకు పట్టుదల కలిగి ప్రార్థన చేయగలిగితే 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ప్రభు ఇచ్చే వరకు నువ్వు పట్టుదలతో ప్రార్థన చేయాలి. మత్తయి సువార్తలో ఈ మాట ఉందిగా, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి తీయబడును, వెతుకుడి దొరుకును, అడుగు ప్రతివాడు పొందుకుంటాడు. ఆమేన్. ఇది దేవుని వాగ్దానం అండి, దేవుని మాట అండి. ఈ ఉదయకాలం నువ్వెందుకు వేదన పడుతున్నావు? నువ్వెందుకు దుఃఖపడుతున్నావు? నువ్వెందుకు కన్నీరు కారుస్తున్నావు? అన్నదమ్ములు తృణీకరించారని, నీ తల్లి నిన్ను తృణీకరించిందని, నీ తండ్రి నిన్ను వెలివేశాడని, నీ చుట్టూతో బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు నిన్ను హేళన పరుస్తున్నారని నువ్వెందుకు వేదన పడుతున్నావు? ఓ యవనస్తుడా, ఓ యవన బిడ్డ, కుటుంబ సభ్యులారా, భయపడొద్దు. ఎబ్బేజు దేవుని సన్నిధికి వెళ్ళి ఏం చేశాడో తెలుసా? నన్ను ఆశీర్వదించయ్యా అని ప్రార్థన చేశాడు. నీవు కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి కన్నీరు కార్చి పట్టుదలతో నువ్వు ప్రార్థన చేయగలిగితే నా దేవుడు ఎబ్బేజునంట ఆశీర్వదించాడంట. ఆ కింద మాట చూస్తే, నీవు నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను త్రప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. అబ్బా, ఆమేన్. ఎంత గొప్ప మాట అండి. ఈ రోజున ఎన్నెన్నో సంవత్సరాల నుంచి అడుగుతున్న దేవుడు నీకు దయచేయట్లేదేంటి? అడిగితే ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఇంకా నీకు ఇవ్వటం లేదేంటి? ఎబ్బేజు ప్రార్థన మామూలు ప్రార్థన కాదు. ఎబ్బేజు రోదన మామూలు రోదన కాదు. పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నాడు. ఆ మధ్య బీహార్ రాష్ట్రం అనుకుంటా అండి, దశరథ్ మాంఝీ అని 23 సంవత్సరాలు పట్టుదల కలిగి ఆ కొండ, ఆ ఊరంట కొండ పైన ఉంటుందండి. ఇంచుమించు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, వాళ్ళ భార్య చనిపోయిందిలేండి, ఆ పరిస్థితిని తట్టుకోలేక సమాధి కార్యక్రమాలు అయిన తర్వాత మేకలు ఏ ఉంటే అన్ని అమ్మేసి ఆ వాళ్ళ ఊరు నుంచి సిటీలోకి వెళ్ళాలంటే 90 కిలోమీటర్ల దూరం. వారి ఊరికి మధ్యలో ఒక పెద్ద కొండ ఉంది.
ఆ కొండను గనక దారి చేయగలిగితే 12 కిలోమీటర్లంట. 23, 25 సంవత్సరాలండి అతను పట్టుదల కలిగి అలాగూ ఆ కొండని దారి చేసి అద్దరికి తీసుకొని వెళ్తే సీఎం గారు, అక్కడున్న గొప్ప గొప్ప నాయకులు, అధికారులు అతను సన్మానించి యూట్యూబ్‌లో గూడా ఉన్నాడు. వీలైతే చూడండి. నేనంటాను సక్సెస్ అయ్యాడు. పట్టుదల కలిగి ఉంటే నీ జీవితంలో నువ్వు సక్సెస్ అవుతావు. పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితంలో ప్రతిదాన్ని ప్రభు ద్వారా పొందుకుంటావు. ఆ ఎబ్బేజుకి అలాంటి అనుభవం ఉంది. నీవు కూడా అనుభవంలో బ్రతికి దేవుని కొరకు జీవించు. నా ప్రభు నిన్ను విస్తరింపచేయునుగాక. దేవుడి మాటలను మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన. తలలు వంచండి. ప్రేమ స్వరూపి మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఎబేజు ప్రార్థన చేస్తే అడిగినది దయచేశావు. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మా జీవితాల్లో, బిడ్డల జీవితాల్లో అట్టి గొప్ప కార్యాలు చేసి రాకడకు సిద్ధపరచమని యేసు నామాన్ని అడిగి పొంది నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.